మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసు స్పీడ్ అందుకుంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు కాకాని రాకపోవడంతో మరో నోటీసు జారీ చేసి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్, తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండటంతో కాకాని పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద ఉన్న రుస్తుం మైనింగ్ లో అక్రమాలు చేశారని, సుమారు 250 కోట్ల రూపాయలు క్వాడ్స్ దోపిడీ జరిగిందని మైనింగ్ అధికారులు గుర్తించారు. దీనిపై మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెలలో పోలీసులు 10 మందిపై కేసు ఫైల్ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండతో కోట్లాది రూపాయల విలువైన క్వాడ్స్ ను అక్రమంగా తవ్వి తరలించారన్న ఆరోపణలొచ్చాయి. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ అక్రమాలపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని అప్పట్లో సోమిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణ చేపట్టారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు కాకాని ఇంటి వద్దకు పెద్ద ఎత్తున ప్రతిరోజు కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఉత్కంఠగా సాగింది. ఆ తర్వాత ఈ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు గోవర్ధన్ రెడ్డిని స్వయంగా విచారణకు హాజరు కావాలని పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, ఈ రోజు కాకాని విచారణకు హాజరవుతారా లేదా, అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఒక సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? సుమా, ఖచ్చితంగా ఈ అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. ఎందువల్లంటే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే అతను అందుబాటులో లేడు కాబట్టి మొన్న నెల్లూరులోని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర గేటుకి నోటీసులు అంటించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ గోడకే ఈ నోటీసులు అంటించారు. అదేవిధంగా ఇక్కడ నోటీసులు అంటించే సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ అందుబాటులో లేకుండా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ పిఏలు కూడా అందుబాటులో లేకపోవడం, ఈ గోడ కంటించి అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న హైదరాబాద్లో ఆయన నివాసం దగ్గర ఆయన కుటుంబ సభ్యులు అంటే బంధువు ఎవరైతే సుమంత్ రెడ్డి ఉన్నారో అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు హాజరు కావాలి, నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో విచారణ హాజరు కావాలని ఆ నోటీసులు తెలపడం జరిగింది. వాస్తవానికి మొన్న నోటీసులో కూడా నిన్న డీఎస్పీ కార్యాలయానికి రావాల్సి ఉండగా నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. అదేవిధంగా ఈరోజు 2వ నోటీసుకు కూడా ఈరోజు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలి కాబట్టి ఆ నోటీసులో అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తాడా రాడా అనేది మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతూ ఉంది. ఎందువల్లంటే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే అతను కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆ కేసు నుంచి నా పేరును తొలగించాలని కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అది ఈ రోజు విచారణకు రానుంది. అలాగే యాంటిసిపేటరీ బెయిల్ కూడా దాఖలు చేస్తున్నాడు, అది కూడా ఈ రోజు విచారణకు రానుంది. అయితే ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరులోని విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కాకపోతే పోలీసులు చట్టపరంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి కావచ్చు, అదేవిధంగా అతని న్యాయవాదుల నుంచి కావచ్చు, ఎలాంటి రిప్లై లేదు, ఎలాంటి సమాధానం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు కోర్టును ఆశ్రయించి ఒకవేళ అరెస్ట్ వారెంట్ కోరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణ హాజరవుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్గానే మిగిలిపోనుంది. అయితే పోలీసులు మాత్రం చట్టపరంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా ఒక 10 మందిని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అంటే ఇప్పటికే 4 అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 ముందస్తుగా బెయిల్ పొందడం జరిగింది. అలాగే మరో 4 అంటే అందులో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అతను కూడా బెయిల్ కోసం అప్లై చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే
నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అదేవిధంగా ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చారో అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది. ఈ క్రమంలోనే ప్రతిరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఎలాంటి కేసులకు భయపడను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను, అదేవిధంగా సిట్ విచారణ అయినా ఇంకేదైనా విచారణ అన్నిటి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను అని కూడా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఒక వారం నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పుడు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి లేదు. కాకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉగాది రోజున హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ముందు రావడం, ఇక్కడ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండడం చెప్పేసి ఒక ప్రచారం అయితే పోలీసులు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల ప్రకారం చూస్తే ఈ రోజు నెల్లూరులోని రూరల్ DSP కార్యాలయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే హాజరుగా అవుతాడా లేదా, లేకపోతే ఈ కోర్టులో ఏదైతే క్రాస్ పిటిషన్ ఉందో దానికి సంబంధించి అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్, ఈ బెయిల్ పొందిన తర్వాత వస్తాడా అనేది మాత్రం తేలాల్సి ఉంది. సుమా, థ్యాంక్ యూ దేవ్ కుమార్.